నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇంత జనరేషన్ చేంజ్ అయినా కానీ చాలా మందికి ఇంకా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని కొంతమందికి ఉంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనే అపోహ, అంటే అది కరెక్ట్ కాదేమో, అది వేరే ఏమో, దానివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయో డిసడ్వాంటేజ్ చాలా ఉంటాయో అని చాలా వరకు ఇంకా తెలియదండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఇంతకు ముందే యాక్చువల్ గా చెప్పాలంటే మహాభారతంలోనే జరిగింది. అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల కౌరవులు కూడా పుట్టింది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్లనే అని చాలా వరకు ఇప్పట్లో వస్తున్న ఇన్ఫర్మేషన్. ఏంటి అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటారు. అంటే ఆడవాళ్లలో అండాశయాలలో అండాలు సరిగ్గా పెంచి వాటికి మంచిగా కావాల్సిన బలము ఇంజెక్షన్స్ ద్వారా తీసుకొని ఇచ్చి ఆ అండాశయాలలో అండాలని కలెక్ట్ చేసుకొని మగవాళ్ళల్లో కణాలని అంటే స్పర్మ్స్ ని కలెక్ట్ చేసుకొని ఆ రెండు కలిసి ఫర్టిలైజ్ చేసి అవి చేశాక మంచి ఎంబ్రియోస్ లాగా ఫామ్ అయిన తర్వాత తల్లి గర్భంలో పెడతామన్నమాట. దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనము సగం పైన పని బయటనే చేసేస్తున్నాం అనమాట. లోపల కష్టపడకుండానే బయట చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ఎంబ్రియోస్ మధ్యలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా అవన్నీ చచ్చిపోకుండానే మనం ఇక్కడ ఈ మీడియాలో దానికి కావాల్సిన పోషకాహారాలని అన్ని ఇచ్చి వాటిని మంచిగా ఫామ్ చేసి డెవలప్ చేసి పంపిస్తున్నాం అనమాట. సో దీని వల్ల ఏమిటంటే అడ్వాంటేజ్, మంచి పిండాలు ఫామ్ అవుతాయి, ప్రెగ్నెన్సీస్ కూడా చాలా వరకు మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీని గురించి ఇంకా మీరు కనుక్కోవాలని అనుకుంటే 49 కర్నూల్ సెంటర్ కి వచ్చి కన్సల్టేషన్ అవ్వండి. మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నమస్తే.